నా గురి ఏమిటో నాకు తెలుసు అంటాడు. నేను వెళుతున్న మార్గం ఏమిటో నాకు తెలుసు. నేను ఊరికే పరిగెత్తలేదు. పిలుపు లేని వాళ్ళు గాలికి పరిగెత్తినట్లుగా ఉంటుంది. పిలుపు లేని వాళ్ళు గాలికి ప్రయాసపడినట్లుగా ఉంటుంది. పిలుపు లేని వాళ్ళు ఎటు వెళ్తున్నారో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో కూడా, ఈ గమ్యం ఎక్కడికి చేరుతుందో కూడా. పిలుపు కలిగిన వాళ్ళకి గమ్యం తెలుస్తుంది. పిలుపు కలిగిన వాళ్ళకి మార్గం తెలుస్తుంది. పిలుపు కలిగిన వాళ్ళకి అంతం ఏమిటో తెలుస్తుంది. పిలుపు లేని వాళ్ళకి గమ్యం తెలియదు, అంతం తెలియదు. తిరుగుతున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. ఇదే పిలుపు లేని వాళ్ళు గాలికి ప్రయాసపడుతున్నట్టు, గమ్యము తెలియదు వాళ్ళు. భక్తుడైన పౌలు అంటాడు, దైవజనుడైన పౌలు, నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు బాగా తెలుసు. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాబట్టి గురి చూడని వాని వలె గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని, థ్యాంక్ యూ అన్న, గురి లేని వానిలాగా నేను పరిగెత్తలేదు. నా గురి ఏమిటో నాకు తెలుసు. ఒక సేవకులకి గురి ఉండాలి. ఆ గురి ఏమిటో సేవకులకి తెలిసి ఉండాలి. దేవుని సేవలో దేవుడు అనుకున్నంత స్థాయిలోనికి వెళ్ళలేదు. ఒక గురి ఉండాలి. గురి లేని వానిగా నేను పరిగెత్తలేదు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని మిమ్మల్ని అడిగారు. అవుకు నుంచి ప్రకాశ్ అన్న ఫోన్ చేసి, అయ్యా నేను వస్తానయ్యా. వాళ్ళని అడిగే ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని. ఇప్పుడు మీరంతా వచ్చారు ఇక్కడ ప్రేమతో. ఎక్కడికి వెళ్తున్నారు, మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగితే, మీరు పలానా స్థలానికి వెళ్తున్నామని చెప్తారా లేదా? ఎందుకని? ఒక గమ్యం తెలుసు కనుక. ఏదో వెళ్తున్నాం బైకులు అలా షికారుగా సరదాగా అంటే, ఈ పోయే కాలంలో షికారు ఏంటరా నీకు అంటారు. గురి కలిగి వచ్చాం అంటే ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలిసి ఉండాలి. అదే దేవుని పిలుపై ఉండాలి. దేవుని పిలుపు కలిగిన వాళ్ళకి గురి ఉంటుంది. ఆ తర్వాత గాలికి ప్రయాసపడినట్లుగా చేయరు వీళ్ళు. గాలికి ప్రయాస అంటే తిరుగుతూనే ఉంటారు. అటు వెళ్తూ ఉంటాం, ఇటు వెళ్తూ ఉంటాం, అక్కడ చేస్తూ ఉంటాం, ఇక్కడ చేస్తూ ఉంటాం. వెళ్ళడం మంచిదే. ఎక్కడికి వెళ్ళినా మన పిలుపు మాత్రం మనకు తెలిసి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన పిలుపు మాత్రం మనకు తెలిసి ఉండాలి, గాలికి ప్రయాసపడినట్లు కాదు. ఈరోజు మన పిలుపు ఏమిటో మనకు తెలియదు గనకనే, ఒకవేళ తెలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని పిలిచారు కనుక మీరు సేవకు వచ్చారు, చాలా సంతోషం. దేవుని పిలుపులో నడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా సంతోషం. కానీ పిలుపు లేని వాళ్ళు అన్ని పిలుపులు నావే అన్నట్లుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిలుపు కలిగిన వాళ్ళకి ఒక గురి ఉంటుంది కదా, ఆ గురి మీదనే దృష్టి పెడతారు. చూడండి, ఉద్యోగం ఇచ్చేవానికి అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తారా తమ్ముడు? నువ్వేం చేస్తావో, నువ్వేం చేయగలుగుతావో అదే చేస్తారు. అన్నీ ఇవ్వరు కదా. నాకు కూడా వస్తాయా, కంప్యూటర్ వస్తే వచ్చు అంటే బట్టలన్నీ ఊడిపోయి పెడతాం మనం. కంప్యూటర్ రాని వాళ్ళు ఇస్తే. గురి లేని వాళ్ళు, పిలుపు లేని వాళ్ళు అన్ని పిలుపులు నావే అన్నట్లుగా చేస్తారు.